హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. వెంకటేశ్వర స్వామికి ముడుపు వేస్తే కుబేర కటాక్షమే. కలియుగ ప్రత్యేక దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధముగా ఈ పరిహారాలు పాటిస్తే మన జీవితంలో ఎలాంటి కష్టమైనా తొలగిపోయి మన సంపద పెరుగుతుంది. మరి అవేంటో తెలుసుకుందామా? మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు పెట్టుకుంటాం. మీరు ముడుపు కట్టే ముందు కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలు పాటిస్తూ స్వామి ముడుపు వేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. అది ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి తొందరగా బయటపడడానికి పరిహారం దొరుకుతుంది. ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకుని దాన్ని పసుపు కలిపినట్టు నీళ్ళలో ముంచి మళ్ళీ ఆరబెట్టి అది పూర్తిగా ఆరిన తర్వాత ఆ వస్త్రం పసుపు రంగు వస్త్రం అయిపోతుంది. ఆ వస్త్రానికి 4 వైపులా కుంకుమ బొట్టు పెట్టండి. తరువాత 11 రూపాయలు లేదా 21 రూపాయి బిళ్ళలు లేదా 54 రూపాయల బిళ్ళలు లేకుంటే 108 రూపాయి బిళ్ళలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ వస్త్రంలో ఉంచి మూట కట్టాలి. ఈ మూట కట్టేటప్పుడు ఆ మూటకి 3 ముళ్ళు వెయ్యాలి. అయితే ఈ 3 ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేస్తూ మీకు ఉన్నటువంటి సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ ఆ ముళ్ళను వెయ్యాలి. ఆ ముడి వేసే ముందు మీరు ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి. తరువాత గణపతికి నమస్కారం చేసుకుని ఓం గం గణపతై నమః అంటూ 21 సార్లు చెప్పుకుని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతి దేవుడికి చెప్పుకోవాలి. మనకు ఎంతటి కష్టమైనా దాని నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా 3 ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ముడుపుని మీ పూజా మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామి మినీ అష్టోత్తరంని చదవాలి. 108 గోవిందనామాలు చదవాలి. ఆ తరువాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. ఇలా ముడుపు కట్టిన తర్వాత నీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకుని తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండీలో ఆ ముడుపులు వేసేటప్పుడు ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టమని చెప్పాను కదా. ఇలా ముడుపు కట్టిన తర్వాత నీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకుని తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండీలో ఆ ముడుపుని వేసేటప్పుడు ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి వెయ్యాలి. ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామిని ముడుపు కట్టినట్టు అయితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. దీంతో పాటుగా శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం పెడితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. సో వీడియోని ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి. నేను చెప్పినట్టు వెంకటేశ్వర స్వామికి మీరు ముడిపి కట్టినట్లయితే మీ అందరికీ మంచే జరుగుతుంది. వెంకటేశ్వర స్వామికి ముడిపి వేస్తే కుబేర కటాక్షమే. స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధముగా ఈ పరిహారాలు పాటిస్తే మన జీవితంలో ఎలాంటి కష్టమైనా తొలగిపోయి మన సంపద పెరుగుతుంది. సో అందరూ వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలో తెలుసుకున్నారు కదా. ఈ విధముగా ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్లయితే మీ అందరికీ మంచే జరుగుతుంది. అండ్ అలాగే వెంకటేశ్వర స్వామికి ముడుపు వేస్తే అందరికీ కుబేర కటాక్షమే. అండ్ అలాగే
శనివారం నాడు తప్పకుండా అందరూ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పిండి దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అండ్ మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ తీరుతాయి. ఆ భగవంతుడు మీ అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం గం గణపతై నమః అని కామెంట్ చేయండి, లేదా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.